నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను బ్రహ్మిణి ఇక తెలంగాణ రాష్ట్రంలో హెచ్సియు వివాదం కాకరేపుతోంది. యూనివర్సిటీకి చెందిన స్థలాల్లో బుల్డోజర్లు జేసీబీలు చేరి స్థలాన్ని చదును చేస్తున్నాయి. విద్యార్థులు బుల్డోజర్లు జేసీబీలను అడ్డుకుని నిరసనలు చేపడుతున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల స్థలాన్ని అమ్మేస్తున్నారంటూ విపక్షాలైతే మండిపడుతున్నాయి. 1000 కోట్ల ప్రాపర్టీని దోచేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ చేస్తుంది గ్రీన్ మర్డర్ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ల్యాండ్ యూనివర్సిటీదే అంటూ విద్యార్థులు, ముమ్మాటికి ప్రభుత్వ భూమి అంటూ కాంగ్రెస్ సర్కార్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఈ మేరకు రాష్ట్ర బీజేపీ కూడా సర్కార్ తీరును తప్పుపడుతోంది. స్థలాన్ని సర్కార్ అమ్మబోతుందా లేదా లీజుకు ఇవ్వబోతుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ ఉండబోతుంది. ఇక డిబేట్లో స్టూడియోలో జాయిన్ అయ్యారు సతీష్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే బీజేపీ నుంచి వెంకట్ గారు, ఇక కాంగ్రెస్ నుంచి మోహన్ గారు చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ముందుగా సతీష్ కుమార్ గారు మీ నుంచి మొదలు పెడతాను. ఏంటి అసలు స్థలం గురించి వివాదం ఏంటి, అసలు మీ వర్షం? స్థలం గురించి వివాదం ఏందో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలే తప్ప వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు తప్ప ప్రజాపాలన ఏడా కనబడతలేదు. నిరంతరం ఏదో ఒక పంచాయతీ రాష్ట్రంలో తప్ప పలానా బడి కట్టడం, గుడి కట్టడం లేదా సంబరాలు జరుపుకోవడం అన్న పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈరోజు గతంలో చూసినాం, సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ఆశా వర్కర్లను రోడ్ల మీద వాళ్ళు చెప్పిన హామీలే, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందే, ఆశా వర్కర్లను రోడ్ల మీద వాళ్ళ చీరలు జింపుతూ బట్టలు నలిగిపోతున్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళి కుక్కుంటూ వ్యాన్లలో కుక్కుతూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ఆశా వర్కర్కి అట్లా బహుమతి ఇచ్చారు. మొన్న ఉగాది పండుగ రోజు, పండగ పూట అండి, కనీసం పండగ పూట విద్యార్థుల్ని, అమ్మాయిని, ఆడపిల్లల్ని, యంగ్స్టర్స్ ఆడపిల్లల్ని పట్టుకొని జుట్టు పట్టుకొని బట్టలు గల్లలు పట్టుకొని గుంజుకెళ్తూ బట్టలు జినుగుతున్న సందర్భంలో మరి అంత దారుణంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంత వాళ్ళు ఏమన్నా మర్డర్లు చేశారా, ఇంకోటి చేశారా, ఏమన్నా దేశానికి సంబంధించి ఏమైనా చేశారా? కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఒకటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రశ్నించేది ఏంటండి చాలా నిజాయితీగా. ఇప్పుడు ఇవాళ విద్యార్థులు అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు 400 ఎకరాల గురించి. సో ఆ 400 ఎకరాలు వాళ్ళు ఏమైనా తీసుకుపోతారా విద్యార్థులు? ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొక టర్మ్ వస్తుంది, మళ్ళీ వేరే విద్యార్థులు వస్తుంటారు వెళ్తుంటారు. ఇది వాళ్ళ యొక్క ఆస్తి, హెచ్సియు ఆస్తిగా వాళ్ళు పరిగణించి ఇది మన ఆస్తి, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మన అడవుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, అటు పోతే అని బాధ్యతగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళు నిర్కషంగా కర్కటంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా బాధాకరం. ఇప్పుడు మీకు వినబడతలేదండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐఎం కానీ, సిపిఐ కానీ, ఇతర పార్టీలు కానీ, ప్రజా గొంతుకు కానీ, ప్రకృతి ప్రేమికులు కానీ వీళ్ళందరికీ వినబడలేదా ఆర్తనాదాలు? ఈరోజు హెచ్సిఏలో బుల్డోజర్లు మోగుతూ ఉంటే పక్షులు, జంతువులు, నెమళ్ళు ఎంత విలవెల్లాడుతూ ఉన్నాయి, ఆక్రోశిస్తూ ఉన్నాయి. మీకు వినబడడం లేదా? బుల్డోజర్ల సప్పులు, అర్ధరాత్రులు బుల్డోజర్లు పుష్ప సినిమాలో కదా కలప కదా కట్టె కదా తరలిస్తున్నట్టు రీతిగా లైట్లు వేసుకొని మరి అంత దారుణమైన పరిస్థితిలో మీరు చెట్లను కొట్టేయాల్సిన అవసరం మీకేముంది? రెండోది, ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు ఎవరైతే విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమని, మీరు నిజంగా 400 ఎకరాలు సరే మీవా, కాలేజీవా, హెచ్సియువా, ఎవరెవో పక్క పెట్టండి, మీకు 400 ఎకరాలు ఎక్కడ మీరు సర్వే చేయించారు? ఆ 400 ఎకరాలు మీరు డిమార్కేషన్ చేశారా? ఎక్కడ ఉంది మీ 400 ఎకరాలను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్న సందర్భం. ఈరోజు ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారి దగ్గర నిన్న హెచ్సియు విద్యార్థులందరూ వచ్చారు, కాపాడండి మమ్మల్ని అని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నారు. మనం గతంలో చూసినాం, లగచర్ల ఘటనలో కూడా కాపాడండి అని చెప్పి తెలంగాణ భవన్ తరలి వస్తే దీని వెనక కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రవర్తించిన పరిస్థితి మనం చూసినాం. ఇదే విధంగా ఈరోజు హెచ్సియు విద్యార్థులు కూడా కాపాడండి అన్న మమ్మల్ని, మా యూనివర్సిటీని కాపాడండి, మా అడవుల్ని కాపాడండి, మా జంతు జాతి, మా వృక్షజాతిని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు తెలంగాణ భవన్ వైపు కేటీఆర్ గారి దగ్గరికి వస్తే ఈరోజు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న సందర్భం. ఇలా మేము ప్రశ్నిస్తాం, ఏం చేస్తామంటే మేము ప్రశ్నిస్తున్నందుకు మళ్ళీ దీని వెనక కేటీఆర్ చెప్పినట్లు లగచర్ల కానీ ఇప్పటికి హెచ్సియు స్థలానికి సంబంధించి విద్యార్థుల ఆందోళనకు సంబంధించి కానీ అంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు, రాజకీయ ఉద్దేశంతోనే ఇవన్నీ చూస్తున్నారు విపక్షాలు అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. మరి మీరేం చెప్తారు? అదే అంటున్నా అండి, ఇప్పుడు మనం గతంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసి సెక్రటరియట్ కాడ దాని వెనక కేటీఆర్ ఉన్నారని చెప్పి ఆయన అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆయనే 500, 200 ఇచ్చి తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడారు. రైతులు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రైతులు ఆదాయ వాళ్ళు ఒట్టలే కూలికి వచ్చిన వాళ్ళు అని చెప్పి అవమానించిన పరిస్థితి కాంగ్రెస్ది. ఇలా లఘుచర్ల ఘటనలో కూడా అదే పరిస్థితి వచ్చింది.
లగచర్లే వాళ్ళ భూములు మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే వాళ్ళ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేటీఆర్ ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల ఆయన బయట తిరిగితే ప్రమాదం, ఈ రోజు ప్రశ్నిస్తారు, యావత్ తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఆయన బయట తిరిగితే అని ఆయన లోపడేద్దామనే ప్రయత్నం చాలా చేశారు, మనం అందరం చూసినాం. మళ్ళీ ఇలా కూడా ఎస్సీయూ విద్యార్థుల కోసం అడవుల్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మనం ఈరోజు బయట కంట్రీస్లో భూకంపాలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నట్టు దేనికోసం జరుగుతున్నాయి? మన ప్రకృతి మనం కాపాడుకోలేకపోతున్నాం, మన అడవుల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఈరోజు 400 ఎకరాలు నాశనం చేస్తున్నాం కాబట్టి కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది బయట ఇప్పుడు మన పక్క ఆంధ్రలో 4 ఎకరాలు ఏదో ఋషికొండలు ఎక్కడో 4 ఎకరాలు అడవులు ధ్వంసం చేశారని ఒక దాంతో ఎంతోమంది రాసిన సందర్భాలు మనం చూసినాం. ఈరోజు 400 ఎకరాలు వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అడవులన్నీ కొట్టేస్తూ ఉంటే ఈరోజు మీ కలం ఎందుకు కదలడం లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా ఎంతవరకు పద్ధతి అండి ఇది? ఇప్పుడు మనం విశ్వవిద్యాలయాలు, విశ్వ నాగరికత చిహ్నాలు ఇక్కడ నుంచే విశ్వ మానవులు తయారవుతుంటారు. సమాజాన్ని సక్రమంగా నడిపించే సామాజిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు యూనివర్సిటీలో ఉద్భవిస్తారు. ఈ సత్యాన్ని గుర్తించి మనం ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు, మేధావులు, చదువుకున్నోళ్ళు, యువత ఖచ్చితంగా మన అడవుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మన సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. యూనివర్సిటీ పిల్లలను అంత దారుణంగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన బాధ్యత, అంత అవసరం మనకు లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు భూములు అప్పయపడానికి కోసమో చేస్తున్న ఒక ధామనకాండగా ఈరోజు చూస్తున్నారు తప్ప వేరేం లేదండి. ఓకే, రైట్. ఇక బీజేపీ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు వెంకటరెడ్డి మేడం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీ నాయకులు బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు, ఇక సర్కార్ తీరుని అయితే తప్పుపట్టారు. అలాగే ఈ నెల అయితే గడవాలి అంటే హెచ్ఎస్యూ భూములు అమ్మాల్సిందే అని చెప్పేసి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరికీ మీతో పాటు నమస్తే. ఇప్పుడు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాలను మనం ఆలోచిస్తే వాటికి చారిత్రక నేపథ్యం ఉన్నది. 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, పూర్తయింది. ఆ పరిస్థితి లోపల ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్యాకేజీ కింద తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రాలకు కూడా, ఉమ్మడి రాష్ట్రం అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 73లో దీన్ని ఆమోదించడం జరిగింది. 74లో అక్టోబర్ 2 నుంచి ఇది ప్రారంభించినటువంటి పరిస్థితి. దీనికి ఆనాడు 2300 ఎకరాలు కేటాయించినట్టుగా మనకు ఉన్నటువంటి విషయంలో మనకు కనపడుతున్నటువంటిది. ఆనాడు 74 అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చారిత్రక నేపథ్యం. దీంట్లో అనేక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్ ఉన్నాయి, ఎంఫిల్ కోర్సెస్ ఉన్నాయి, పిహెచ్డి ఉంది, రకరకాల కోర్సులు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు నెలకొల్పుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉన్నమాట వాస్తవం. అది హైదరాబాద్, అదృష్టవశాత్తు హైదరాబాద్లో నెలకొల్పినటువంటి సందర్భం ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5000 మంది స్టూడెంట్స్కి అకామిడేషన్ ఉండేటువంటి పరిస్థితి లోపల 400 మంది ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఎమినెంట్ స్కాలర్స్ దీంట్లో పనిచేసినటువంటిది. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వీళ్ళంతా కూడా ఆ యూనివర్సిటీ విద్యార్థులు అనేటువంటిది నేను దాని చారిత్రక నేపథ్యాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి విద్య అంతర్జాతీయంగా కూడా ఈ యూనివర్సిటీకి 800, 850 ర్యాంకింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ నెలకొల్పినటువంటి NIRF అంటాము, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఇది గత సంవత్సరము 24, 25 స్థానంలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో వచ్చినటువంటి గొప్ప విద్యా సంస్థ అని చెప్పి మనం చెప్పాలి. దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల విద్యార్థులకు కూడా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు. ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి విద్యా వ్యవస్థను, సంస్థలని ప్రోత్సహించాలి తప్ప ఈనాడు ప్రభుత్వాలు వాటికి ఉండేటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దారుణమైన అంశం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది దారుణంగా మనం విమర్శించవలసినటువంటి అవసరం ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి పద్ధతి లోపలనే కేసీఆర్ ఇదే భూములను, ప్రభుత్వ భూములను అమ్మడము, అలవిగాని హామీలను ఇవ్వడము, అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ చేసినటువంటి దారిలో అంతకంటే వేగంగా 100 కిలోమీటర్లు ఆయన వెళ్తే 200 కిలోమీటర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి అంశంలో కనపడుతుంది. నేను చర్చకోను కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, జరుగుతున్నది ఏంది అనేటువంటిది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ భూమికి సంబంధించి వివాదాన్ని ప్రభుత్వము తెలంగాణ
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దానికి అప్పచెప్పడం జరిగినటువంటిది. దాని ద్వారా అమ్మించేటువంటి ప్రయత్నం జరుగుతుంది గచ్చిబౌలిలో. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ భూమి మాది, మేము సుప్రీంకోర్టు అంటే గతంలో దీని మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మాది అని ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి లోపల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది, ఇది ప్రభుత్వ భూమి అనేటువంటిదేమో ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. నిన్న సాయంత్రము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు చాలా కీలకమైనటువంటి అంశం, సంచలనాత్మకమైనటువంటిది. ఈ భూమికి సంబంధించి గతంలో జూలై 18, 19 తేదీ లోపల సర్వే జరిగిందని, ఇక్కడి నుంచి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కానివ్వండి, సర్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, యూనివర్సిటీ ఇంజనీర్స్ కానీ, అధికారులు కానీ కూర్చున్నటువంటి చర్చించినటువంటి సందర్భం లోపల ఈ భూమి మీద ఎలాంటి తీర్మానం జరగలేదు, దీని ఒప్పందం జరగలేదు. ఇది ఒక అంచనాలంటే అక్కడ ఆ సరిహద్దులకు సంబంధించినటువంటి విషయాలనే ఆలోచించడం జరిగింది తప్ప మేమేదో ఇచ్చినట్టుగా వాళ్ళకేదో అయిపోయినట్టుగా అనేటువంటిది చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేనటువంటి హామీలనిచ్చి, అలివిగాని హామీలనిచ్చి బొక్క బోర్ల పడ్డ తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోపల పెన్షనర్స్కు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, పెన్షనర్స్కి 8,000 కోట్లు బాకీ ఉన్నామనేటువంటి పరిస్థితి లోపల ఒక ఆర్థిక అస్తవ్యస్త సంక్షోభంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నెట్టిందనేటువంటిది మాత్రం ఏమీ సందేహం లేదు. దానికోసం ఇవాళ ఈ భూములు అమ్ముతున్నాడు. భారతీయ జనతా పార్టీ 2 అంశాలను మాట్లాడుతుంది ఇవాళ. గతంలో ఒక వారం రోజుల కింద మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ఉత్తరం స్వయంగా రేవంత్ రెడ్డి గారికి రాయడం జరిగినటువంటిది. మీరు ఈ భూముల గురించి, పర్యావరణం ఉంది, అనేక పక్షులు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, భవిష్యత్తులో ఈ భూమి అనేటువంటి యూనివర్సిటీకి ఉందా లేదా, వాళ్ళకి ఇచ్చారా లేదా అనేటువంటి దాని గురించి పక్కకు పెట్టండి చర్చ. దానికి ఉండాలా అనేటువంటి దాని కింద వస్తున్నటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ సంధిస్తున్నటువంటి 2 అంశాలు ఏమిటంటే యూనివర్సిటీ భూమిని లాక్కోవడం అనేటువంటిది, అమ్మడం అనేటువంటిది అన్యాయము. నెంబర్ 2, మీరు అమ్మితే తప్ప పాలన చేయలేరా అనేటువంటిది ఇవాళ మేము అడుగుతున్నటువంటిది, బండి సంజయ్ గారు అడుగుతున్నటువంటిది. అంటే మీరు అమ్మితేనే జీతాలు ఇస్తారు, అమ్మితేనే జీతాలు ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ఆర్థిక కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వ వ్యవహారాల ద్వారా ఆదాయాలను సంపాదించాలి తప్ప మీరు కేవలం ఒక విమర్శ గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటిది. వాళ్ళు చేసిందంతే, మీరు చేస్తుందంతే. 18,500 కోట్ల ఆదాయం ఉంది, దాంట్లో 6,500 కోట్లు జీతాలకు పోతున్నది, 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల కోసం పోతుంది. నేనేం చేయాలి 6,500 కోట్లు, నాకు అప్పు పుట్టడం లేదని మామూలు వ్యక్తి మాట్లాడినట్టుగా సభల్లో ఈ మధ్య గత నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేటువంటిది దారుణమైన అంశం. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏమంటున్నటువంటిది, ఆ భూమి యూనివర్సిటీది, వివాదంగా ఉన్నది. యూనివర్సిటీ అధికారులు ఒకటి మాట్లాడుతున్నారు, మీరు బుల్డోజింగ్ చేస్తున్నారు, రాత్రి విద్యార్థుల మీద చేసినటువంటి దాడి అమ్మాయిలు అనకుండా జుట్టుబట్టి లాక్కెళ్తున్నటువంటి వీడియోలో మనం చూస్తున్నటువంటి కళ్ళకు నీళ్ళు వచ్చేటువంటి దారుణమైనటువంటి సంఘటన. ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ అనుసరించినాడో, ఏ పద్ధతిలో అయితే ఆ ప్రజాస్వామ్య హక్కుల మీద గత ప్రభుత్వం చేసిందో అదే పద్ధతిలో మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు. దానికి దీనికి తేడా పరిశ్రమలు వస్తాయి, అవి పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం వాళ్ళు చేసిందంటే వాళ్ళ శుద్ధులు మాట్లాడినా కదా భారతీయ జనతా పార్టీకి పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ మేము 8 గంటలకి మా శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు, మరి పాయల్ శంకర్ గారు, మా ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరతారు, నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడికి వెళ్తారు. ఏం జరుగుతుందో మేము అనేటువంటిది వాళ్ళ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, జాతీయ విద్యార్థుల అనేక మంది అక్కడ ఉన్నారు, మేధావులు, మామూలు విద్యార్థులు కాదు వాళ్ళు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాదు వాళ్ళు పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళు, స్కాలర్స్, వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ లో చెప్పడం కాదు, కేటీఆర్ గారు ట్విట్టర్ లో చెప్తే సరిపోదు, వాస్తవ కార్యక్షేత్రానికి రావాలా, మా గురించి మాట్లాడకండి, మేమేం చేస్తున్నామని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చేసిన పద్ధతి అదే, మీరేం సొక్కం చేసింది చెప్పండి గతంలో, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకవైపున కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలను, మరొక వైపున చేసినటువంటి ఇలా శుద్ధులు చెప్తున్నటువంటి భారతీయ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దూరంగా మేము చేస్తున్నటువంటి ఒక ప్రజా ఉద్యమం అనేటువంటిది ఏ స్థాయికైనా, దీనికి సంబంధించి 15 రోజుల కింద మా యువమోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ ముందు స్టార్ట్ చేసినటువంటి సందర్భం అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, అతని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. విద్యార్థులను బాధిస్తున్నటువంటి సందర్భం, ఆడపిల్లలు అనుకుంటా చేస్తున్నటువంటి దారుణమైనటువంటి విషయాల గురించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ అంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చేసిందల్లా ఇదే కదా, మీరు చేసినటువంటి పాలన ఇదే కదా. వాళ్ళు మీరు కలిసి చేస్తున్నటువంటిది ఏంటంటే భూముల కుంభకోణాలు, దానిలో చాలా విషయాలు బయటకు వస్తాయంటే ఇప్పుడు ఆ భూముల్లో గతంలో బీఆర్ఎస్ నాయకులకు కొంత భూములు 15 ఎకరాలు ఇచ్చినారనేటువంటి వార్తలు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. కాబట్టి వీటన్నిటి మీద నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరగాల. దోషులు ఎవరైనా ఏ పదవిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు భూమి కేంద్రంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. భూమి రియల్ ఎస్టేట్, దురదృష్టవశాత్తు రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా ఇవాళ చట్టసభలకు రావడం అనేటువంటి దారుణమైన అంశము. అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, ముఖ్యంగా బీఆర్ఎస్ లో కనపడుతుంది,
కాంగ్రెస్లో కనపడుతున్నటువంటిది. ఈ విధంగా ప్రజలు, దళితులు, పేద వర్గాలు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళంతకు మూల కేంద్రమైనటువంటి ఇవాళ ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని నాశనం చేసేటువంటి పద్ధతి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాలు మీరు ఇవాళ మేము 2 ప్రశ్నలు అడుగుతున్నాము. మీరు అమ్మితే తప్ప పరిపాలన చేయలేరా? ఆ భూమి వాళ్ళదా కాదా? దీని మీద ఒక నిర్ణయం జరగక ముందే మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయమైనటువంటి పద్ధతి లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏ పద్ధతిలో అయితే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు దారుణ ఎలాంటి ప్రదర్శనలు చేయకూడదు అంటున్నారు. ఇది చేసింది కేసీఆరే కదా. ఓకే, దీని గురించి ఆన్సర్ ఇస్తారు సతీష్ గారు. 9 ఏళ్ల లోపల చేసింది, వెంకటరెడ్డి 1 గారు. ఇయర్ లోపల మీరు తీసుకుపోతున్నటువంటి ఒక పరిస్థితి. వెంకటరెడ్డి గారు కొంచెం ప్రపంచంలో ఏ అంశం గురించి మాట్లాడాలన్నా తెలంగాణ బీజేపీ వాళ్ళకు కేసీఆర్ గారి పేరు తీయకుండా మాట్లాడడం చేత కాదు. రెండోది, మీరు నిజంగా చిత్తశుద్ధుడి నైతిక విలువలు ఉంటే ఈరోజు 400 ఎకరాలు పోతున్నాయి, రాష్ట్రం ఆగమైపోతుంది, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి పేరు తీసి మాట్లాడే దమ్ము బీజేపీకి లేదు. ఈరోజు అదే కాదు, ఈరోజు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ నమ్ముతున్నారు, మీకు మాట్లాడే శాతం అయితే లేదు. ఈ రోజు నిజామాబాద్ లో పసుపు రైతులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. పసుపు రైతులకు పసుపు ఒక చిల్లి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు విద్యార్థులు కొట్లాడుతూ ఉంటే మీరు ఒక విషయం గమనించారా? ఎస్సీలు విద్యార్థులు ఎక్కడికి వచ్చారు? బీజేపీ తెలంగాణ భవన్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సాధ్యమైంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడగలదు. కేటీఆర్ గారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు ఉద్దేశంతో విద్యార్థులందరూ తెలంగాణ భవన్ తరలి వచ్చారు. మీరు మాట్లాడుతున్నారు, మీ సన్నాహాలు నొక్కుతా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటై ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉంది. గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని అలవి కాని హామీ ఇచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ గంగలవాయే, వేలాది ఎకరాలు దోచుకుంటా ఉన్నారు. లగచర్ల ఘటనలో కూడా ఈ బీజేపీ వాళ్ళు దొంగ నాటకం ఆడారు. లగచర్ల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడితే కూడా బీజేపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు హైడ్రా పేరుతో ఇళ్ళన్ని కొంపలన్నీ కూలుస్తా ఉంటా కూడా వీళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు కొట్లాడింది లేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముండి నైతిక విలువండి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి పేరు తీయకుండా రేవంత్ రెడ్డిని ప్రశ్నించండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అంతేగాని మీరు తెలంగాణ పట్ల కపట ప్రేమలు చూపించకండి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో, ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో మీరు ఏం చేశారని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ కేవలం కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు గడిచే ప్రయత్నం రైట్ సతీష్ గారు. అలాగే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మోహన్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. మోహన్ గారు చెప్పండి, అసలు సర్కార్ చెప్తుంది ఇది మా భూమి అని, అలాగే విద్యార్థులు అయితే చెప్తున్నారు కాదు కాదు ఇది మా యూనివర్సిటీ భూమి అని. మరి ఇరువురి వాదనలో నిజమెంత అంటారు? ఇప్పుడు ఒకటి స్పష్టంగా ఉంది. చెప్పండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి, మాట్లాడండి. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్. అయితే సోదరులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు అది ఎట్లుందంటే దయ్యాలు వేదాలు. మీరు విశ్లేషకులా కాంగ్రెస్ ప్రతినిధి? అది ముందు చెప్పండి. చాలా టీవీలో మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చినారు, ఇక్కడ విశ్లేషకులు వస్తున్నారు. ముందు అది క్లారిఫై చేయండి. కాంగ్రెస్ ప్రతినిధి కనపడుతున్నాడు మళ్ళీ. నేను నాయకుడిని సార్. మీరు నాయకుడు కాదు. మీ నాయకుడు ఏం నాయకులు? ఏం నాయకులు? ముసుగు మీరు మరి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరెవరు చెప్పండి. భయపడితే కాదు, నేను కాదు. మీరు ఏం మాట్లాడుతూ భయపడుతున్నావు? మీరు దేని ఉన్న విషయాన్ని ఏం చెప్తుంది? ఏం భయం లేదు మాకు. మీరేం మాట్లాడుతారు? మేము సమాధానం చెప్తాం. మేమంటున్నది ఏంది? మీ వేదిక ఏంది? మీరు కాంగ్రెస్ విశ్లేషకులా చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను మాట్లాడతాను. మరి ఒక ప్రతినిధిగా నేను ఎందుకు ప్రజలకు భారతీయ జనతా నేను అంటున్నది ఏంటంటే ముసుగు కప్పుకొని, పార్టీ ముసుగు కప్పుకొని, మేధావుల ముసుగు కప్పుకొని ఇవాళ ప్రజలను మోసం చేయడానికి మీరు వస్తున్నారు. లేదు, మీరు చెప్పడానికి ఎందుకు? నీవెవరు అని చెప్పడానికి? నువ్వు టీవీలో ఎవరో చెప్పాలి కదా. నేను ఫలానా పార్టీ అని చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే ఫలానా వేదిక అని చెప్పు. చెప్పకుండా నేనుగా నాకు నీకు చాలా చర్చలు జరిగినాయి. మాట్లాడితే ఒక డిబేట్ లోనేమో కాంగ్రెస్ ప్రతినిధి అనిస్తావు, ఇంకో దాంట్లో ఇన్ని రకాల రంగులు మార్చేటువంటి పద్ధతి లోపల ఇవాళ మీరు ఉన్నారు అంటే బాధ అనిపిస్తుంది.
అమ్మా యాంకర్ వింటున్నారా మేడం మీరు? ఓకే మోహన్ గారు మాట్లాడండి. కాదు ఇదేమో సబ్జెక్ట్ డిబేట్ అమ్మా. నేను కాంగ్రెస్ నాయకుడికి వచ్చిన అరే మీరు బీజేపీ మీరు ఏ మద్దతు అడుగుతున్నా మీరు ఎవరు పైన అడగానికే? అరే మీరు రైట్, నేను- రైట్, నేను- కాంగ్రెస్ నేను నాయకుడు అడగా- మోహన్ ఎవరు- గారు. మీరు నేను యాంకరా? ఛానల్ కాదు, మీరు మీరు యాంకరా? పబ్లిక్ మాట్లాడుతున్నారు, పబ్లిక్ కోసం మాట్లాడుతున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు. డిబేట్ డిబేట్ అయిపోతుంది. మీ ఏం లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలుసు. మీరు ఏం లేదు, మీరు ఏం లేదు. వెంకటరెడ్డి గారు, ప్లీజ్. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు చెప్పు, ప్లీజ్ డిబేట్ చర్చ కార్యక్రమం జరగండి. చెప్పు చెప్పు ఏం చెప్పు మాట్లాడేసరికి చెప్పు నువ్వు మాట్లాడే మాట్లాడుతావు మాట్లాడు. రైట్ మోహన్ గారు. అరే నువ్వు మాట్లాడవా, నువ్వు నేను అదండి కాదు రైట్ మోహన్ గారు మాట్లాడండి. వెంకరెడ్డి గారు ఆయన పిసిసి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అండి. మరి చెప్పమని బ్రదర్, చెప్పమను. నేనేమన్నా మరి దానికి మీరు ఎందుకు అనవసరంగా ఇది డిస్కస్ చేసి టైం వేస్ట్ చేస్తారు? నేను చెప్పమను అదే అంటున్నా బ్రదర్, నేను చెప్పమంటున్నా చెప్తలేడు. రైట్ మోహన్ గారు మాట్లాడండి. కానివ్వండి అన్న, మోహన్ అన్న కానివ్వండి. అయితే మేడం వినండి, నేనేమంటున్నా, ఇది బట్టగాల్సి మీదేసే ప్రయత్నమే. ప్రభుత్వం చాలా తేడా తెల్లగా ఉంది. ఆ భూములు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడ పోయినాయో నా తేడా తెల్లంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం నాకుంది. కేవలము ఈ బీజేపీ పార్టీలకు ఏమైపోయింది, తెలంగాణ ప్రాంతంలో మనగడకే ప్రమాదం వచ్చింది. ఎందుకు అంటే ఒక ఎస్సీ వర్గీకరణ తీసుకోండి, ఒక బీసీ బిల్లే తీసుకోండి. ఈరోజు స్వాతంత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడ సన్నబియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం కార్యక్రమంలో మొదలవుతుంది. ఇట్లాగ చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే కానీ, మహిళలకు అన్ని మహిళా సంఘాలకు పొదుపు సంఘాలకు అన్ని విధాలుగా ఆర్థిక ప్రోత్సాహాలు కానీ ఈ రకంగా ఏదైతే మొన్న 42% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం, అసెంబ్లీలో బిల్ పాస్ చేయడము, కులగణన చేయడము, ఈ రకంగా అన్ని కూడా స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము ఎన్నడూ మునిపెన్నడూ చేయలేనటువంటి ఒక బృహత్ కార్యక్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు, ఒక గొప్ప కార్యక్రమాలు, చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా బదలాం చేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక్కడెక్కడ నిజాలు లేవు. ప్రతి అంశంలో అభివృద్ధి విషయంలో కాళ్ళ తెలంగాణలో హెచ్సియు వివాదం అనేది కాకరేపుతోంది. బుల్డోజర్లు కూడా జేసీబీలు, యూనివర్సిటీ స్థలాలు కూడా మోహరించడం, అలాగే విద్యార్థులను లాక్కెళ్లిన తీరు కూడా మనం చూసాం. కారం పొడి వేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మా, ఇది రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి మండలంలో దాదాపు బచ్చువలి గ్రామంలో సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూమి ఉందమ్మా. ఇది నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి ఎవరన్నా చూసుకోవచ్చు. అట్లాగే ఈ భూమి అమ్మ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఈడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేవారమ్మ. దాని సర్వే నంబర్ 25 400 ఎకరాలు. దాన్ని ఏం చేసినారంటే అమ్మ 13 జనవరి 2004లో ఐఎంజీ అని ఒక భారత్ ప్రెసిడెంట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించినారమ్మ. భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించినారు. దాన్ని 2004లో కేటాయిస్తే 2006 వరకు కూడా ఆ కంపెనీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయనప్పుడు మళ్ళీ ఏం చేసినారంటే 2006 నవంబరు 21 నాడు జియో నంబర్ 1110803 2023 ఆ సెక్షన్ ప్రకారము అది రద్దు చేసినారమ్మా. రద్దు చేసినాక మళ్ళీ యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ దాన్ని కేటాయించినారమ్మా. ఈ కేటాయింపు ఐఎంజీ వాళ్ళు దాన్ని ఏం చేసినారంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళినారమ్మా. కోర్టుకు వెళ్ళి ఇది మా ముందే కేటాయించిన అంశంలో కోర్టుకు వెళ్తే ఇది 7th మార్చ్ 2024 రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందమ్మా. ఇది వీళ్ళు డైజెస్ట్ కాకుండా ఈ రెండు పార్టీలు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఇది తీర్పు అనుకూలంగా వచ్చింది. ఆ వచ్చింది ఏమిందంటే టీజీఐఏఎస్కి ఈ వచ్చిన తీర్పు ఎప్పుడు వచ్చిందంటే అమ్మ 7th మార్చి నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అనంతరము టీజీఐఏఎస్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు టీజీఐఏఎస్ వాళ్ళు ఏం చేసినారంటే 400 ఎకరాలను కూడా అది క్లీన్ చేసుకున్న ప్రస్తావనలో మన ఎవరైతే ఈ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కలిసి రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో ఈ హెచ్సియు యూనివర్సిటీ వాళ్ళు ప్లస్ ఈ టీజీఐఏసి వాళ్ళు ఈ రెవెన్యూ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో బార్డర్స్ ఫిక్స్ చేసుకున్నారమ్మా. బార్డర్స్ ఫిక్స్ చేసుకున్న క్రమంలో మొన్న లాస్ట్ డేట్ టీజీఐఎస్ వాళ్ళకి 24 జూన్ 2024లో కేటాయించినారు. ఆ తర్వాత బార్డర్స్ ఫిక్స్ చేసిన సమయంలో ఈ పంచాయతీలు అవుతున్నాయి. వాళ్ళు క్లీన్ చేసుకున్న ఎవరికి అమ్మింది లేదు, ఎవరు కొనింది లేదు.
కేవలము ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను మాట్లాడింది ఏది కూడా ఊరికే నోట్తో మాట్లాడలేమో ఆన్ పేపర్ మాట్లాడినా ఆ సోదరులను కూడా పేపర్లో చెక్ చేసుకోమను. దీంట్లో కూడా ఉంటుంది కదమ్మా, ఫోన్లో కూడా ఆన్లైన్లో చెక్ చేసుకున్నా, గూగుల్లో చెక్ చేసుకున్నా ఉంటుంది. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఊరికే ప్రజల్లో ఈ రెండు పార్టీలకు మనుగడ చెల్లినాయి. ప్రజలు ఈ పరిస్థితిలో వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల్లో ఆదరణ, అభిమానం పెరిగింది. దీన్ని ఏదో రకంగా ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం వెళ్ళినా అయితే భూములను వేలం వేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది కదా, నిజాలు లేవని ఈ సందర్భం తెలియదు. మరి విద్యార్థులను లాక్కెళ్లడం నిజం కాదంటారా? ఏదమ్మా, విద్యార్థులను, యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళను అదే పోలీసులు లాక్కెళ్లడం నిజం కాదంటారా? లేదమ్మా, నేను ఆ విషయం అనలేదు. స్థలం ఎక్కడిది, మన యూనివర్సిటీ వేలం వేయడానికి 400 ఎకరాలని వేలం వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా మనం చూసాం. మరి అదంతా నిజం కాదని నేను అదే అంటున్నామ్మా. ఊరికే కొంతమందిని ప్రవోక్ చేసి కొన్ని ఛానల్లో వాళ్ళకు సంబంధించిన కొన్ని ఫేక్ మీడియాను పట్టుకొని దాన్ని ఒక రాద్ధాంతం చేసి ప్రజల్లో భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ముమ్మాటికి నేను చెప్పింది నిజం చెప్తున్నానమ్మా. మీరు అసలు ఆర్టీఐ చేసినా వెళ్తుందమ్మా. ఆ భూములు పాపం విద్యార్థులకు తెలియక పోయి, వాస్తవానికి ఎవరైనా మన స్థలం పోతుందంటే ఆ ఫీల్ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుంది, పోయి ఫైట్ చేస్తాం, తప్పదు. కానీ వేరే నిజంగా ఆలోచిస్తే ఇది వాస్తవం అమ్మా. ప్రజల్ని, పిల్లల్ని ప్రలోభ చేస్తున్నారు. ఆ ప్రలోభలో కొంతమంది ఈ రకంగా పోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ సందర్భంలో కొద్దిగా గుంజేయడం అనేది జరుగుతుంది. మోహన్ గారు మీ ఎన్ఎస్యుఐ వాళ్ళే ఈ అడవులు రక్షించాలి, ఈ భూములు రక్షించాలని చెప్పేసి నోటు విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాసిన సందర్భం ఒకటి. రెండోది, ఇవాళ ఆడపిల్లలను చూడకుండా జుట్టు పట్టుకొని బట్టలు జినిగల లాక్కెళ్తూ ఉంటే, పశువులను కదా, గొర్రెలను కదా, బర్రెలను కదా లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు నిజంగా మీరు స్పష్టంగా ఉంటే, నిజంగా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోతే మీ మంత్రులు మాట్లాడలేదు. అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడకండి అన్న. ఇదంతా కలిసి సమిష్టంగా అలాగే మోహన్ గారు అలానే ఉండండి. అలాగే మన డిబేట్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు. నమస్కారం అండి. ప్రతి దాంట్లో కట్టగాల్సి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చెప్పడం విన్నారు. మరి మీరు చెప్పండి. మీరు ఏది కూడా పని చేయట్లేదు మీరు. మేడం మాట్లాడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిని 3 ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి, ఎస్సీ వర్గీకరణ మేము చేసినామని చెప్పుకుంటున్నారు. మందకృష్ణ మాదిగ గారు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఎవరు చేసినారు, ఏం చేసినారు? మోదీ గారి గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు. తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. దేని మీద మాట్లాడతాం. మీ పాయింట్ అడుగుదాం. అలాగే వారు మాట్లాడతారు, రిప్లై ఇస్తారు. అలాగే డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. ఓకే, మోహన్ గారు, వెంకట్ గారు, మీరు అట్లా మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే మీకు లేకపోతే మీరు ఎస్సీ అంటున్నారు. ఆ మాత్రం ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ బిల్లు పార్లమెంట్ ఎట్లా వచ్చింది? ఓకే, వెంకటరెడ్డి గారు, దీని గురించి మాట్లాడదాం. చర్చ కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు డాక్టర్ గాలి వినోద్ గారు మాట్లాడతారు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ మధ్యలో మాట్లాడితే మీరు ఎట్లా అండి? మీరు మాట్లాడినప్పుడు అడ్డపడనా? ఓకే, వెంకటరెడ్డి గారు. రెండవది మహా గొప్పగా చెప్తున్నారు సన్న బియ్యం ఇచ్చిన. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత చెప్పొకసారి. రైట్ మోహన్ గారు, వెంకటరెడ్డి గారు, ప్లీజ్ కాసేపు. ఫుడ్ కార్పొరేషన్ అది అనవసరం. తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ సమస్య మీ రాష్ట్రాలు కాదు, మీరు మిగతా రాష్ట్రాల్లో మీరు ఇస్తున్నారు. ఇవ్వడని ఇవ్వనండి. డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు, మీరు మాట్లాడొచ్చు, మాట్లాడండి. అది చర్చ, అది అక్కడ వేరే చర్చ జరుగుతుంది. మనం కాదు చెప్పాల్సిన సమాధానం. వినోద్ గారు, వినోద్ కుమార్ గారు, అడ్డగోలుగా మాట్లాడకు. వినోద్ కుమార్ గారు మాటలు వినిపిస్తున్నాయి. నేను చెప్పేది విను. మూడవ పాయింట్, మీరు అన్ని చెప్పినారు సెంట్రల్ యూనివర్సిటీ గురించి. వినోద్ కుమార్ గారు, సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారు కదా, ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా ఇక్కడ లైవ్ లో. రిజిస్ట్రార్ ఆయన కూడా పనిచేసింది. విద్యా విషయాల్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వెంకట్ గారు, మోహన్ గారు, దయచేసి కొద్దిసేపు ఆగినట్లయితే ప్రొఫెసర్ గారు మాట్లాడతారు. తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. మీ పాయింట్స్ మీదే బుల్డోజింగ్ చేస్తున్నారు యూనివర్సిటీ ఆస్తులను, అధికారులను. ఓకే, మోహన్ గారు, వెంకటరెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఓకే, ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడతాం ప్లీజ్.
బాంబేలో ధారావి అనేది ఒక ప్రాంతం ప్లీజ్ మోహన్ గారు, ఉంటుంది. సమయం లేదు, అసలు మాట్లాడదాం, ఒక్క దీని నిమిషం, గురించి మాట్లాడదాం. let me- ప్రొఫెసర్ one గారు minute, మాట్లాడాక one మళ్ళీ minute, మాట్లాడదాం మనం. 1 minute. బాంబేలో ధారావి అనేది ఒక ప్రాంతం ఉంటుందమ్మా, చాలా ప్రైమ్ ఏరియా, కోట్ల ఇప్పుడు నేను మీకు సమయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు కూడా మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. మోదీ గారు బాంబే అవన్నీ చర్చకెందుకు? బాంబే- ఓకే, మోహన్ గారు, చర్చలు ఎందుకు ప్లీజ్ ఇప్పుడు? ప్లీజ్. ఓకే, అసందర్భమైన డాక్టర్ చర్చలు గాలి ఇప్పుడు వినోద్ ఇక్కడ. కుమార్ గారు మీకు మాట్లాడండి. చేత కాకపోతే అక్కడ పోతారు, చేత కాకపోతే రైట్, బాంబే వెంకటరెడ్డి గారు పోతారు, కాసేపు పోతారు. ప్లీజ్. 3 రాష్ట్రాలకు ధారావి పరిమితం ధారావిని అమ్మేసుకుంటారు మీరు, ఓకే ధారావి. మోహన్ గారు, 3 రాష్ట్రాలకు పరిమితం అయ్యారు. అదొక ప్రాంతీయ ప్రొఫెసర్ పార్టీ గారిని మాట్లాడండి కాబట్టి మరి. ఇలా బీఆర్ఎస్ తో కలిసి చట్టాపట్టాలు తీసుకొని ఆ తిరుగుతున్నారు ఈవీఎంలు చెన్నైలకి. తీసేయండి అన్న, ఈవీఎంలు తీసేయండి. మీరు ఈవీఎంలు తీసేయండి. ఈవీఎంలు పెట్టిందే మీరు. వినోద్ గారు ఈవీఎం మాట్లాడండి. తీసేయండి. వినోద్ గారు ఈవీఎంలు మాట్లాడండి. మొన్న గెలిచినరా? మొన్న ఈవీఎం అంటే తీసేయండి, తెల- ఈవీఎం తెలంగాణ- తీసేయండి. తెలంగాణ తీసేస్తే గెలిచిరా? ఆపండి, తెలంగాణ ఆపండి, తీసేస్తే గెలిచిరా? ఎంకన్నా ఒక్క నిమిషం ఆగండి, జర ఆగండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి జరా. మాట్లాడు, మాట్లాడు. అయితే ఇప్పుడు వెంకన్న ఆర్గ్యుమెంట్స్ లో గానీ మోహన్ అన్న ఆర్గ్యుమెంట్స్ లో గానీ రెండిట్లలో కొంత వాస్తవం ఉంది, లేదని కాదు. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రార్ అనేది రిజిస్ట్రార్ స్పష్టంగా మేమేమని నిన్ననే ఇచ్చాడు కదా స్టేట్మెంట్. మేము ఇంకా దానికి పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు, సరిహద్దుల విషయంలో మాత్రం మేము ఒక అంగీకారానికి వచ్చిన వాస్తవం. బట్ ఈసీలో అప్రూవల్ కాలేదు ఇంకా. అది ఈసీ అనేది ఫైనల్ విశ్వవిద్యాలయంలో ఈసీలో అప్రూవల్ అయిన తర్వాత భూమి వాళ్ళకి చెందదు తప్ప అప్పటిదాకా చెందదు అని చెప్పేసి నిన్న రిజిస్ట్రార్ గారు చెప్పారు. సో కాబట్టి ఈసీ అనేది చాలా అత్యున్నతమైన బాడీ, నిర్ణయాత్మకమైన బాడీ. సో నిర్ణయాత్మకమైన బాడీలో ఒక భూమికి సంబంధించి అందులో అటానమస్ యూనివర్సిటీ, అది అటానమస్ యూనివర్సిటీలో అటానమస్ పవర్స్ ఉండేది కూడా ఆ ఈసీ అనే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఉంటుంది. సో రిజిస్ట్రార్ గారే స్పష్టం చేశారు ఇంకా ఈసీలో అప్రూవల్ కాలేదని. అంటే అర్థమైంది, సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినా సరే, అది ప్రభుత్వ భూమి అని చెప్పినా సరే, ఈసీలో అప్రూవల్ కావాల్సింది వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా చుట్టుపక్కల 2000 ఎకరాలలో దాదాపు 600 ఎకరాల దాకా ఇప్పటిదాకా కబ్జా అయింది. అంటిల్ అన్లెస్ ఈసీ అప్రూవ్ అయితే తప్ప ఆ భూమి వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు, సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా. సో కాబట్టి ఇవాళ ఈసీ అనేది ఫైనల్ అథారిటీ. సో ఫైనల్ అథారిటీ ఇవ్వలేదు ప్రభుత్వానికి అనుకూలంగా. సో అది ఇస్తుందా ఇవ్వదా అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, మనము ఇవాళ ఆ భూములు అమ్ముకొని పథకాలు అమలు చేయడం అనేది ఆ దుస్థితికి నెట్టబడ్డము. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా ప్రభుత్వ భూములను అమ్మి ప్రజలకు పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు. భారతదేశంలో నడుస్తుంది అది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇష్టమున్న పథకాలు చేయడానికి, ఇష్టంగా ప్రజల్ని సోమరిపోతులను చేయడానికి కాదు మనం పాలన నడిపించేది. మనం పాలన ఎట్లా నడిపించాలంటే ప్రజలు స్వయంగా అభివృద్ధి చెందే దిశగా 100 రూపాయలు పెట్టైనా ఒక కిలో బియ్యం కొనుక్కునే స్థాయికి వాళ్ళని ఎదిగించాలి. అంతేగాని నేను సన్న బియ్యం ఉచితంగా ఇస్తా, నువ్వు పండుకొని తిను, లేకపోతే నీకు ఫ్రీ కరెంట్ ఇస్తా, లేకపోతే ఫ్రీ గ్యాస్ ఇస్తా, నువ్వు ఏం పని చేయకుండా ఇంట్లోనే పండుకొని తిని అనే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని సోమరిపోతులను తయారు చేసే పథకాలే, స్వయం అభివృద్ధి పథకాలు కాదు. స్వయం అభివృద్ధి పథకాలు అంటే వాళ్ళకు స్కిల్ పెంచడము, వాళ్ళకు అవకాశాలు కల్పించడము, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితికి వాళ్ళకు తీసుకురావడం. అంతే తప్ప నేను అన్ని ఫ్రీగా ఇచ్చేస్తా, మీరు ఫ్రీగా తినండి అని చెప్పేసే పథకం ఏది కూడా ప్రపంచంలో లేదు. అట్లాంటి విధానమే లేదు. భారతదేశంలోనే నడుస్తున్న ఇట్లాంటి విధానాలు. కాబట్టి ఇట్లాంటి విధానాల వల్ల రేపు తెలంగాణ ప్రాస్పరస్ కాదు. షైన్ తెలంగాణ అనే ఒక నినాదము ఇవాళ ముందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. బట్ షైన్ తెలంగాణకి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా కావాలి. ప్రికాషన్స్ ఏంటి? ప్రభుత్వ భూములను అమ్మడం అది ప్రికాషనరీ చర్య కాదు. ప్రభుత్వ భూములను కాపాడుకుంటూనే ఇంకా అంటే ఆ రేపు భవిష్యత్ తరాలకు ఇప్పుడు 1000 ఏళ్లకు సరిపడా నిజాము భూమి ఉపయోగపడాలని చెప్పి 2000 ఎకరాలు కేటాయించాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు 2300 ఎకరాలు కేటాయించింది కూడా ఒక 1000 సంవత్సరాల వరకు కూడా మొత్తం ఆ యూనివర్సిటీ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఫలితంగా వచ్చింది. అది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. అది ఆ భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి వచ్చిన విశ్వవిద్యాలయం అది. అంటే ఆ విశ్వవిద్యాలయంలో భూములు అమ్మేసుకుంటా చేసేసుకుంటా అంటే ఎందుకు మన ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వం ఇంకా అక్కడ ఆ ప్రాంతం ఒకవేళ ప్రభుత్వ భూమి అయినా విశ్వవిద్యాలయాన్ని కేటాయించి దాంట్లో విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిరుద్యోగం పోవడానికి సంబంధించిన స్కిల్ పెట్టండి, మీ స్కిల్కి సంబంధించింది కానీ లేదంటే ఇంకా కొత్త కోర్సులు కానీ ఉపాధి అవకాశాలను కానీ పెంపొందించే కార్యాచరణ చేయండి తప్ప ఇట్లాంటి చిల్లర అంటే నా దృష్టిలో అయితే ప్రభుత్వ భూములు నమ్మడం అనేది ఒక చిల్లర వ్యవహారమే. అది నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి
పేద డబ్బు సంపాదిస్తావా అనడానికి నీ దగ్గర బోల్డంత కబ్జా భూమి ఉంది. ఇప్పుడు కబ్జాలు అయిన భూములు బోల్డన్ని ఉన్నాయి. ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల భూములు పేదల భూములన్నీ గుంజుకున్నారని చెప్పేసి పేదలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే కబ్జాకు గురైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకో. ఇవాళ ఒక్క బోడుప్పలోనే 2000 ఎకరాలు ఉంది. బోడుప్పల్లో ఉన్న ఒక 2000 ఎకరాల భూమి ఇవాళ కబ్జా, ఇలా ఒకప్పుడు అసైన్డ్ భూమి, అది కబ్జాలకు గురైన భూమిగా ఉంది. అక్కడ దాన్ని సెటిల్ చేసేసి అక్కడ ఉన్న ఎస్సీలకు కేటాయించి మిగతాది ఏదైనా ఉంటే ఇక కబ్జాదారుల దగ్గర తీసుకొని సెటిల్ చేసి మ్యాటర్ను సెటిల్ చేసి అక్కడ ఒక 500 ఎకరాలు ప్రభుత్వం పెట్టు. ఇట్లాంటి ఫార్మా ఇండస్ట్రీ పెడతావా, ఇంకో ఇండస్ట్రీ పెడతావా, ఏం పెడతావు పెట్టు. కానీ విశ్వవిద్యాలయాల భూములు అమ్మడం ఏంది? విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న భూములను అటు పర్యావరణాన్ని కాపాడాల్సిన విశ్వవిద్యాలయాలు ఇవాళ హైదరాబాద్కు ఇవాళ అంతో ఇంతో నీరు వస్తుందంటే విశ్వవిద్యాలయాలు ఉండడంలో చెట్లు ఉండడం కారణము, అక్కడ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం కారణము. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఈ చెట్లు ఈ వాతావరణం ఉంటేనే కదా ఇవాళ మనకు అంతో ఇంతో నీళ్ళు వస్తున్నాయి. లేకపోతే పూర్తి ఇంకా అట్టడుగుపోతుంది. హైదరాబాద్ లో నీరు దొరకడం కష్టమైపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో పర్యావరణ హితంగా ఉండే విశ్వవిద్యాలయాల్లో ఉన్న చెట్ల నరకడం కానీ, పక్షులను చంపడం కానీ, లేదంటే అట్లాంటి విధానాలన్నింటినీ వ్యతిరేకించుతారు. పిల్లలు తప్పకుండా వ్యతిరేకించారు, ఉపాధ్యాయులు తప్పకుండా వ్యతిరేకిస్తారు. పిల్లలు అది కొంతమంది రియల్ ఎస్టేట్ దందా నడిపే వాళ్ళు అంతా కూడా మరి దాని వెనకలేరా? ఇప్పుడు ఆ 400 ఎకరాలు కొట్టేద్దాం అనేటోళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ భూతారులే దాని వెనక. మరి విద్యార్థులను బదనాం చేస్తున్నారు, ఉపాధ్యాయులను బదనాం చేస్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన హరగోపాల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? అదే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు కదా, అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్న చాలా మంది టీచర్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. మీరు గవర్నమెంట్ లో బాగా అడ్వైజర్ లో ఉన్నారు కదా వాళ్ళంతా, మరి వాళ్ళెందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం మంచి పని చేస్తే, గొప్ప పని చేస్తే. కాబట్టి మోహన్ అన్న కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ప్రభుత్వాన్ని నడపండి, కానీ ఇట్లా విశ్వవిద్యాలయాల భూములు అమ్మి నడపడం ప్రభుత్వ సమర్థత ఉన్నట్టు కాదు. అది ఏదో అభివృద్ధిని డెవలప్ చేసినట్టు కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ భూములను నమ్మి డెవలప్ చేయడం అనేది కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా పర్యావరణ హితంగా ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడే హితంగా ఉంటుంది, ప్రజలకు మేలు చేసే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని ప్రజలకు సంబంధించిన పర్యావరణ దెబ్బకొట్టి ప్రజల ఆస్తులను కొలగొట్టి మేమేదో తిండి పెడతాము, మేమేదో ఇంకా పథకాలు అమలు చేస్తాం అనేది అది కరెక్ట్ కాదు. సతీష్ కుమార్ గారు చెప్పండి, సర్కారేమో ఇది మా భూమి అంటుంది, ఇక విద్యార్థులేమో కాదు మాది అంటున్నారు. అసలు స్థలాన్ని నిజంగా ఆ సర్కార్ అమ్మబోతుందా లేదంటే లీజుకి ఇవ్వబోతుందా, మరి ఏంటి? తప్పకుండా అదే అమ్మబోతుందని అనుకోవచ్చు. అందరూ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గతంలో కూడా మనం చూసినాం, వాళ్ళ కుటుంబ సభ్యులకు భూమిని, ఇప్పుడు సెంటర్లో ఉంది గచ్చిపోలి ఏరియాలో, ఆ భూమిని వాళ్ళ కుటుంబ సభ్యులకు దారాదత్తం చేద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఏదైనా నడుస్తున్నప్పుడు లాస్ట్ టైంలో గతంలో మనం చూసినాం, హైడ్రా కానీ మూసీ కానీ మనకు డిపిఆర్ కూడా లేదు. మీరు మూసీ పర్యవేక్షణ ఎందుకు, మూసీ అంతా అక్కడ అందరూ పక్కనున్న ఇళ్ళని కూలగొట్టడం మనం ఎందుకనంటే, ఇప్పుడు మరి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డ వాతావరణంలో కూడా మనం చూసినాము. కానీ ఎక్కడ స్పందన లేదు, అయిపోయింది. ఇప్పుడు మీ చర్చల్లో కూడా మూసీ చర్చ లేదు. మూసీకి ఎన్ని నిధులు వచ్చినాయి లేదు, మూసీ ఏం చేసిరు అనేది లేదు. హైడ్రా పేరుతో ఇళ్ళని కూలిస్తే మళ్ళీ హైడ్రా, ఇప్పుడు మనం చూస్తాం ఇల్లు అమ్ముకొని జాతర అయినట్టుందండి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. ఇల్లు అమ్ముకున్నారు అంటే రోజుకు ఒక టాపిక్ తీసుకురావడం అంతే. ఇప్పుడు ఇల్లు అమ్ముకొని జాతర అయినట్టు, ఇల్లు అమ్ముకున్నారు జాతర వేరు, 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ వచ్చిన పైసలతో 4 రోజులు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వస్తారు, ఇక్కడ మళ్ళీ ఎప్పటిలాగానే తిరిగే పరిస్థితి. ఎట్లే ఎస్సీ భూములు కూడా భూమి 400 ఎకరాలు అమ్ముకొని ఇవాళ నువ్వు అలవి కాని హామీలు ఇచ్చి అవన్నీ పథకాలకు ఏదో అందజేస్తా అంటే ఎట్లా అవుతుంది? మీరు డబ్బును క్రియేట్ చేయాలి, ఆర్థికంగా ఎదిగే దిశగా తెలంగాణలో పెట్టుబడులు రావాలా, ఆర్థికంగా ఎదగాలి, యువతకు ఉపాధి అవకాశాల్లో ముందుండాలని చెప్పి దిశగా పనిచేయాలి తప్ప ఉన్న ఆస్తులు పంచడం. ఇప్పుడు ఉన్న ఆస్తులు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందండి? ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? ఎవరైనా హామీ పెట్టొచ్చు కదా, అది కాదు కదా. ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి సంపాదించి పెట్టినప్పుడే ఆ కుటుంబం ఎదుగుతుంది. ఈరోజు రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి, ఆదాయం పెంచి ఈరోజు పథకాలు అందజేయాలి తప్ప, మనం గతంలో చూసినాం ఎన్ని పథకాలు అందజేసినాం. కోకొల్లలు మనం చెప్పడానికి సమయం కూడా సరిపోదు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెర్లాన్ని నింపినాం, భూగర్భ జలాలు పెంచే దిశగా పనిచేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం కట్టినాం. ఇలాంటి పెద్ద తీసుకొచ్చినాం మనం. అతి తక్కువ కాలంలో ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ప్రజలకు పథకాలు అందజేసినాం మనం. ఇప్పుడు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వస్తుందో మనం అర్థం అవ్వట్లేదు. గతంలో మనం చూసినాం 3 లక్షల, సరే ఆఖరి 4 లక్షల కోట్లు అప్పు చేసినామని అనుకున్నాం, బయట ఏదో కేంద్ర మంత్రులు కూడా చెప్పిన సందర్భం. ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో 4 లక్షల కోట్ల అప్పు అయితే ఏడాదన్న కాలేదు, 14-15 నెలలు అవుతుంది, 1,50,000 కోట్లు దాటింది.
ఓకే, విద్యార్థులకు సంబంధించి కేటీఆర్ అయితే మేము తోడుగా ఉంటాం, మీకు భరోసాని ఇస్తాము, మీ తరపున మేము కూడా పోరాడతామని చెప్పేసి చెప్పారు. మరి తప్పకుండా. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి, న్యాయస్థానంలో కొట్టాడతాం మేము అంటే చాలా ముందస్తుగా. ఇప్పుడు పిల్లలు విద్యార్థులు చాలా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బకుండా, వాళ్ళ ఆస్తులు దెబ్బతినకుండా, వాళ్ళ కాలేజ్ వాళ్ళ హెచ్సియు యూనివర్సిటీకి పేరు రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులు యూనివర్సిటీ ఆస్తులు ప్రభుత్వాన్ని కాదు, ఇవి మావి, మేము ఆ యూనివర్సిటీని కాపాడుకుంటున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మేమేంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఇప్పుడు మేము వెళ్ళడం ఎంతసేపు వెళ్ళొచ్చు, వెళ్తే ఏమైందంటే వెంటనే దీనికి రాజకీయ రంగు పులుతారు. రాజకీయం చేసి పాపం అక్కడ ఉన్న పరిస్థితులు మారుస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గదే లొల్లి, దీని వెనక మళ్ళీ గదే కేటీఆర్ ఉన్నాడు, దీని వెనక గదే పీఆర్ఎస్ పార్టీ ఉందంటారు, మళ్ళీ మేము ఎట్లా మళ్ళీ అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేద్దామా, ఆ మాజీ మంత్రిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తారు తప్ప విద్యార్థులకు న్యాయం జరగదు. ఇప్పుడు మనం కేటీఆర్ గారు నన్ను చిన్న చాలా క్లియర్ చెప్పారు, ఏదైతే ప్రజాస్వామ్యపరంగా కోర్టుకు వెళ్తాం, పార్లమెంట్లో మన రాజ్యసభ సభ్యులను పార్లమెంట్లో చర్చిస్తాం, దీని గురించి ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా అడుగుతాం, ప్రశ్నిస్తామని అడుగుతా ఉన్నారు. ఈరోజు వీళ్ళు కూడా ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే కళ్ళు మండుతున్నాయండి. ఇప్పుడు ఈ రాష్ట్రం కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా ఉంది, కేసీఆర్ గారి పాలనలో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పంటలు, రైతాంగం, నేతన్నలు, ఇటు చూస్తే రైతన్నలు, నేతన్నలు, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు, అన్ని విధాలుగా 24 గంటలు కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం అని, ఎట్లుండే ఈ సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం అని రేవంత్ రెడ్డి గారు కళ్ళు మండి హైడ్రా పేరుతో కొంపలాన్ని కూర్చి ఇండ్లలో ఉన్న వాళ్ళకు రోడ్డు మీద తీసుకొచ్చిండు. మళ్ళీ ఇక సరే మనుషులందరూ అయితే రోడ్డు మీదకి వచ్చి కొంపలాన్ని అయితే కూల్చాం కదా, మరి పక్షులు, జంతువులు, నెమ్మలు వీళ్ళందరూ కూడా మళ్ళీ మంచిగా అడవుల్లో తిరుగుతున్నాయి, వాళ్ళ కొంపలు కూడా కూల్చాలని, వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి మళ్ళీ అడవుల్లో పడి ఆ పక్షు జాతి, జంతు జాతుల కొంపలు కూడా కూల్చుకుంటూ ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. అంటే కొంపలు కూర్చునే తప్ప వీళ్ళు కట్టింది అయితే ఏం లేదు. నిర్దిక్షంగా ఏమైనా చేద్దాం, తెలంగాణ సమాజానికి ఒక బడి కడదాం, తెలంగాణ సమాజానికి ఒక యూనివర్సిటీ కడదాం, తెలంగాణ సమాజానికి ఏదైనా హాస్పిటల్స్ కడదాం, ఆడ వరంగల్లో హాస్పిటల్ కడితే అది అట్లే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కేసీఆర్ గారి హయాంలో ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు సాగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. కేసీఆర్ గారు ఇట్లా దిగిరో లేదో కటక బంద్ చేసినట్టు అన్నీ ఆగిపోయినండి. నిధులు లేవు, ఎవరికైనా పథకాలు అందేద్దామంటే పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇప్పటివరకు దిక్కు లేదు, దళిత బంధు దిక్కు లేదు, నిరుద్యోగ వృత్తి అన్నారు దిక్కు లేదు. అంటే ప్రతీది కూడా ఆపేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంత కేవలం ఏంటంటే కమిటీలు వేస్తారు, కాలయాపనలు చేస్తారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే ఏం లేదండి. ఇక బీజేపీ వాళ్ళు ఇలా పోతుర్రట, ఇలా ఎస్సీ పోతురట. గతంలో చూసినాం నిరుద్యోగులు సెక్రటేరియట్ కాడ ధర్నా చేస్తే బండి సంజయ్ గారు అరే తొందర నన్ను లోపల నెట్టండ్రా నాయన, నన్ను లోపల నెట్టండ్రా నాయన జీబ్లో అని అన్న సందర్భం విజువల్స్ ప్రపంచం అంతా చూసి నవ్వుకుంది. ఆయన కేంద్ర మంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి అంటే ఇలా పోతురట వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ April 1 అండి, వాళ్ళని హెచ్యు విద్యార్థులని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే వీళ్ళు పోతురు తప్ప వాళ్ళకు ఏదో న్యాయం చేద్దామనో ఇంకోటి చేద్దామని ఏం లేదు. మేము ఆడికి వెళ్ళాము, బడుబడులు ఏం చేస్తారంటే కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులందరూ ఆడికి వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సాటుకో ఫోన్ చేస్తే అట్టిదే ఫుల్ ఏప్రిల్ ఫుల్ ఒట్టిగా పోయినాం, మేము ఒట్టిగా వేస్తాం కానీ మేమేం చేస్తామయ్యా అని చెప్పి మాట్లాడిన సందర్భం తప్ప వేరేం లేదు. మీరు కేంద్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు ఇచ్చింది బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఏం చేస్తారు, గుడ్డి గుర్రం పన్ను తోముతా ఉన్నారా, ఏం చేస్తారు, ఏం చేయట్లేదు మీరు తెలంగాణ. కేవలం వాళ్ళకి ఏం కావాలంటే నెక్స్ట్ మేము ప్రభుత్వంలోకి రావాలి, ఈ ప్రజలు ఏడ పోతా ఉంది, ఈ భూములు ఏడ పోతేంది, ఈ వ్యవస్థ ఏడ పోతుంది, వ్యవస్థ నాశనమైన పర్లేదు కానీ మేము ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలి, బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల క్షేమం కోసము కానీ ఇంకో దానికోసం కానీ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ మీరు చేయడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి భయపడి వీళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి గారికి భయపడి రేవంత్ రెడ్డి గారి పేరు తీయకుండా మాట్లాడతారు తప్ప వీళ్ళు ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజు ఏ రోజు లేదు. వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది ఏ రోజు లేదు. ఈరోజు ఏబీపీ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏబీపీ వాళ్ళు అక్కడ ఎస్సీలో ధర్నాలు చేస్తూ అంటే మీ బీజేపీ వాళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళి నిన్న కేటీఆర్ గారు బీజేపీ ఏం చేస్తా ఉందా, నిద్రా వ్యవస్థలా ఉందా కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర మంత్రులు అంటే కానీ ఇలా కదలని పరిస్థితి ఇలా కదిలింది మళ్ళీ. రైట్ అండి సతీష్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి మేడం, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటిది చిల్లర మాటలు. ఇప్పుడు మేము వెళ్ళమా అది మా పార్టీ విషయం, వెళ్తాము ఇవాళ ఏం జరుగుతుంది అనేటువంటిది. మీరు గతంలో 10 ఏళ్ళు పాలించారు, మంత్రులు కుటుంబం అంతా మంత్రులు, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం, మీరు ఏం చేసి ఇప్పుడు మీ వీడియో కింద మీకు కేసీఆర్ గారి పేర్లేంది. ఇప్పుడు ప్రభుత్వం సరే కేసీఆర్ గారిని ఊడగొట్టిరు, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కాంగ్రెస్ ని ప్రభుత్వంలో తీసుకొచ్చిన మీరు ప్రశ్నించేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించాలి తప్ప
మళ్ళీ అత్తమానం కేసీఆర్ గారిని పట్టుకుని ఏడుస్తారు తప్ప వీళ్ళకి పూట గడవదు. కేసీఆర్ పేరు లేని చరిత్ర లేదు, కేసీఆర్ పేరు లేని తెలంగాణ రాష్ట్రం లేదు, కేసీఆర్ పేరు లేని ఈ డిబేట్లే లేవు, ఈ చర్చలే లేవు అని గుర్తుపెట్టుకోరు. మీరు కేసీఆర్ గారి పేరు లేని మీరు ఏం చేయలేరు, కేసీఆర్ గారి పేరు లేని ఏ పథకం తీసుకురాలేరు, ఏ పథకం అందజేయలేరు. తెలంగాణ నాశనం పట్టించింది కాబట్టి కేసీఆర్ అంతా ఎవరికి అట్లాగే ఉంటుంది. రెండవది విషయం చెప్తాను. రెండవది మీ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు చెన్నైలో చట్టపట్ట చేసుకుని గ్రూప్ ఫోటోలు దిగింది కదా, మమ్మల్ని ఎందుకు కంట కడుతున్నారు మీరు కదా. మళ్ళీ రేపు హైదరాబాద్ లో డీలిమిటేషన్ మీద గ్రూప్ ఫోటోలు మీరు దిగుతారు కదా. వీళ్ళు ఏం వరద బాధ, అదే పక్క రాష్ట్రం తెలంగాణ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మంచి వేల కోట్ల లక్షల కోట్ల పైసలు తీసుకొచ్చి వరద బాధలకు ఇచ్చిరే. మరి ఖమ్మంలో వరద బాధలకు మీరు ఇద్దరు కలిసి బండి సంజయ్ గారు ఇటు ఆర్థిక మంత్రి గారు ఇద్దరు ఒకటే హెలికాప్టర్లు వెళ్ళారే. మరి ఏం తీసుకొచ్చి నిధులు? కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు పద్ధతి ఉంటుంది. ముఖ్యమంత్రి చేసింది కదా 10 ఏళ్ళు, మీ సార్ అడుగుపోయి ఏం ఎట్లొస్తాయి. మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మళ్ళీ పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేరు చెప్తున్నాను కదా. మాటలు రావు. మీరేం చేస్తారు చెప్పండి. మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో అది చర్చ కాదు, అది చర్చ కాదు. ఇక్కడ కేంద్రం మెడలు వచ్చి పైసలు తీసుకొచ్చి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బాగుపడతారా లేదా, తెలంగాణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా, అది చెప్పండి తప్ప మీరు గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి కుటుంబం మీద కక్ష కట్టి చెప్పి నిరుద్యోగులు రెచ్చగొట్టి ప్రజలు రెచ్చగొట్టి రైతాంగాన్ని రెచ్చగొట్టి ఆఖరికి గుర్తులకు కూడా 2004 మాటలు దొంగ మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వానికి కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు? ఈ బీజేపీ తెలంగాణ రైతాంగానికి ఏం చేసింది? ఈ బీజేపీ తెలంగాణ నిరుద్యోగులకు ఏం చేసింది? ఈ బీజేపీ తెలంగాణ ఉద్యోగులకు ఏం చేసింది? ఈ బీజేపీ తెలంగాణ సమాజానికి ఏం చేసింది? తెలంగాణ ప్రజలు మీకు సమాధానం లేదు. కేవలం అడుగుతే ఏం చేస్తారు? కేసీఆర్ ఫ్యామిలీ ఏమైంది? 10 ఏళ్ళు సంబంధించిన ఒక్కడో బయటకు వస్తలేదు. కాంప్రమైజ్ అయినారు మీరు వాళ్ళు. ఇవన్నీ దొంగ మాటలండి, కాంప్రమైజ్ అవుతారు. ఇవన్నీ తుఫేలు మాట్లాడి తెలుసుకుంటే రేపే చేయగలుగుతా కానీ చేసలేను అన్నాడు. అంటే అర్థమైంది. మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి, ప్రశ్నించండి. నేను అదే అడుగుతున్నా, ఆయనే అడుగుతున్నా, అడగండి, ప్రశ్నించండి. మేము ఎలాంటి లేదు. ఈ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల పక్షాన కొట్లాడతాం, బరాబర్ నిలబడతాం. మేము నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడతాం. గతంలో నిరుద్యోగుల పక్షాన ఉన్నాం, గతంలో లగచర్ల గతంలో ఉన్న వాళ్ళ పక్షాన ఉన్నాం, ఈ రోజు నిరుద్యోగుల పక్షాన ఉన్నాం, ఈ రోజు ఎస్సీ విద్యార్థుల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకే ఉండాలి. ఖచ్చితంగా అడవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీల ఖచ్చితంగా మనందరి మీద ఉంది. మనం అందరం కూడా ఈరోజు దానికి వ్యతిరేకించాలి, ఖండించాలి. లేకపోతే గల్లబట్టి అడిగే పరిస్థితి కూడా వస్తుంది. తెలంగాణ సమాజం ఊకోదు అని చెప్తా ఉన్నామండి. రైట్ సతీష్ గారు. అలాగే వెంకటరెడ్డి గారు చెప్పండి, అంటే ఈ భూమికి ఖచ్చితమైన సరిహద్దును నిర్ణయించే మ్యాప్ కానీ డాక్యుమెంట్ కానీ బహిరంగంగా అందుబాటులో లేదు. అందుకే ఇంత గందరగోళం అనేది మొదలవుతుంది. ఈ భూమి మాదంటే మాది అని చెప్పేసి ఒకవైపు సర్కార్ చెప్తుంది. నాకున్న సమాచారం మేరకు నేను ఒక విషయం చెప్తాను, వీళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఒక 6 మాసాల నుంచి ఈ భూమి మీద 400 ఎకరాల మీద రేవంత్ రెడ్డి గారి కన్నుబడ్డ మాట వాస్తవం. కంచె గచ్చిబౌలిలో ఉండేటువంటి ఈ భూమి ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంకుకు మొదలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినారంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు రైతు భరోసా కోసం నిధుల కోసం ట్రాన్స్ఫర్ చేసి తాకట్టు పెట్టినాడు. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర తాకట్టు అయింది. అది కోకాపేటలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరకు 75 కోట్ల రూపాయల చొప్పున భూములు అమ్ముడుపోయినాయి కాబట్టి 400 × 75 చొప్పున 30,000 కోట్ల రూపాయలు వస్తాయి. దాన్ని 10,000 కోట్లు ఆల్రెడీ తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని అమ్మేటువంటి మొత్తం పుటం పట్టేటువంటి పరిస్థితుల వల్ల దాన్ని సదును చేస్తున్నారు. ఇక్కడ వచ్చింది వివాదం. ఆల్రెడీ మార్టగేజ్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర మార్టగేజ్లో ఉంది. నాకున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కాబట్టి ఇది కొత్తది ఏం కాదు. ఇప్పుడు దీన్ని మొత్తం అమ్మేస్తాడు ప్రభుత్వం. తను అమ్మకుండా బదనామైతామని అమ్మకుండా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి బదిలీ చేసి మళ్ళీ ఆ డబ్బంతా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మొన్న వచ్చినటువంటి డబ్బు కొంత దీనికి సంబంధించినటువంటిది అయితే ఉందో ఆల్రెడీ రైతు భరోసాకు వచ్చిన డబ్బు అక్కడి నుంచే వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బే. కాబట్టి మేమేమంటున్నామంటే ఇలా మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ప్రశ్నించినారు కదా,
ప్రభుత్వ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, విద్యా వైద్య అవసరాల కోసం, సమాజం కోసం భూములు అమ్ముతారా మీరు, అట్లాగే ఉండాలని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ పోయింది ఆయన అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. right. అంటే మీరు ఇచ్చినటువంటి అలువుగానే హామీలు ఇచ్చి భూములు అమ్మి Right. సంక్షేమ మీ ప్రశ్నకు కార్యక్రమాలు మోహన్ గారు అందిస్తారు. answer చెప్పండి, ఆ మాట చేస్తారు. చెప్పండి. మోహన్ అది గారు. మేము అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. మోహన్ గారు రైట్ కన్క్లూజన్. ప్లీజ్ నేనేమంటున్నా, ఇప్పుడు ఇంతకుముందు మన విశ్లేషకులు వినోద్ గారు, గాలి వినోద్ గారు మాటలకు ప్లస్ అన్న వెంకటరమణ కానీ సోదరుడు గురించిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఎవరిది అనేది క్లారిటీ రావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఎవరిది అనేది మనకు స్పష్టత రావాలి. అది హెచ్యుదా లేకపోతే టీజీఐఏసీదా ప్రభుత్వానిదా అనేది మనకి ఇంపార్టెంట్. నేను యాజ్ డాక్యుమెంటేషన్ ఆధారంగా మాట్లాడుతున్నా. ఊరికే గాలిలో అది అన్నట్టుగా దయాలు వేదాలు వలిస్తున్నట్టు మళ్ళీ చెప్తున్నా. ఈ రెండు సమన్వయంతో ఏది ఈ హెచ్సియు యూనివర్సిటీ వాళ్ళు, టీజీఐఏసీ అధికారులు ప్లస్ రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ బార్డర్స్ ఫిక్స్ చేసే సందర్భంలో ఇదంతా లేసింది తప్ప ఎవరికెవరు అమ్మింది లేదు, ఎవరెవరికి లీజ్కి ఇచ్చింది లేదు. ఫస్ట్ పాయింట్. ఇది కేవలం రాజకీయాల నేపథ్యంతో కొంతమంది ప్రపోజల్ చేసి కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నము రాజకీయం చేసి దీన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. కానీ దీంట్లో ఎట్లాంటిది కూడా ప్రభుత్వం తీసుకోలేదమ్మా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ స్థలము, హెచ్సియుకి సంబంధం లేని స్థలము. దీనికి ఆధారాలు ఉన్నాయి. 2004 మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా. 2004 కంపెనీస్కి ఇచ్చినటువంటి, వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి లీజ్ ల్యాండ్. ఆ తర్వాత కాలక్రమంలో ఇంత డీటెయిల్స్ ఇచ్చాను కదా మీకు. కాబట్టి ఊరికే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే, ప్రభుత్వమే బట్టగాలు చేసే ప్రయత్నమే తప్ప ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టు ఎవరు అమ్ముడు లేదు, కొనుడు లేదు. ఇది వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి నేపథ్యంలో తీసుకుంటే, ఏదైనా ప్రాజెక్ట్ కట్టే విషయంలో ఉంటే దాన్ని మనము సపోర్ట్ చేయాలి తప్ప కాలాలు కట్టబెట్టే ప్రయత్నం చేసి బదలాం చేసి వీడు ఎట్లా. ఇప్పుడు అమ్మ ఏదైనా రూపాయి సంపాదిస్తే తప్ప పోషించుకోలేని పరిస్థితి ఎవరిదైనా కానీ. ఇట్లా ఇన్కమ్ తప్పున్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసుకుంటారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తయారు చేసుకుంటారు తప్ప ఏమి చేయొద్దు మీరు ఎట్లా నడుతారు చూస్తా అన్న విధానంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు అన్ని మనం చెప్పే మాటలని గమనిస్తున్నారు. మీరు దీని మాట్లాడిన మాటలు వింటున్నారు, సోదరులు మాట్లాడిన మాటలు రైట్ మోహన్ గారు, సమయం అయిపోయింది. ఓకే అండి మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సతీష్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి థ్యాంక్ యూ. అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి థ్యాంక్ యూ అండి. అలాగే మోహన్ గారు కాంగ్రెస్ నుంచి థ్యాంక్ యూ. అలాగే ప్రొఫెసర్ గారు డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.